హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టీఎస్ వెబ్సైట్ 2024కి ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, షెడ్యూల్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీ ఎంత, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అండ్ ఐసెట్ వెబ్సైట్కి ఎలా అప్లై చేయాలి, అండ్ ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎలా చేయాలి అనే ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మన ఛానల్ని లేటెస్ట్గా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కోర్సెస్ ఏంటో చూద్దాం. దీంట్లో ఎంసెట్లో కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ని వెబ్సైట్గా చేంజ్ చేశారు. సో టీఎస్ వెబ్సైట్ 2024కి కోర్సెస్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ఉంది, అలానే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, అలానే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఎంపీసీ వాళ్ళకి, అలానే బీటెక్ డైరీ టెక్నాలజీ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ అండ్ ఫార్మడీ, ఇవన్నీ ఎంపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అనమాట. ఇప్పుడు బైపీసీ వాళ్ళకైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ హానర్స్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ అనిమల్ హస్బెండరీ, బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంది, అలానే ఫార్మసీ ఉంది, బీటెక్ బయోటెక్నాలజీ ఉంది, అలానే ఫార్మాడీ కూడా ఉంది. ఇవన్నీ ఈ బీఎస్సీకి సంబంధించిన రైట్ సైడ్ కోర్సెస్ అన్నీ బైపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అనమాట. ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంజనీరింగ్కి అయితే మీరు ఎంపీసీ అయి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్ అయితే ఇంటర్ కానీ డిప్లొమా కానీ క్వాలిఫై అయిపోయి అంటే పాస్ అయిపోయి ఉండాలి. అండ్ ఎగ్జామ్ రాసిన పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఖచ్చితంగా బైపీసీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ఈ సబ్జెక్ట్స్ అయితే ఉండాలన్నమాట. దానికైతే అలా అయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. 10+2 ఇంటర్ ఖచ్చితంగా అయితే పాస్ అయి ఉండాలి. ఇప్పుడే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఫ్రెండ్స్ 21 ఫిబ్రవరి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. దీనికి వితౌట్ లేట్ ఫీ అయితే ఏప్రిల్ 6 వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా పెనాల్టీ అయితే పడదు. ఒకవేళ ఏప్రిల్ 6 అని దాటేసింది అయితే ఏప్రిల్ 9 నుంచి అయితే 250 రూపీస్ ఎక్స్ట్రాగా అయితే అమౌంట్ అనేది పెనాల్టీ పడుతుంది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజుకి. అండ్ మీ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు అయితే అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఏప్రిల్ 14th అయితే 500 రూపీస్ అయితే పెనాల్టీ పడుతుంది అప్లికేషన్ ఫీజ్కి. అండ్ ఏప్రిల్ 19కి అయితే 2500 అయితే అప్లికేషన్ లేట్గానైతే 2500 పెనాల్టీ ఉంటుంది. అలానే మే 4th అయితే 5000 రూపీస్ పెనాల్టీ పడుతుంది అప్లికేషన్ ఫీజు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు ఏంటంటే ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకైతే 500 రూపీస్ మాత్రమే. ఒకవేళ అదర్స్ అంటే జనరల్ కానీ, ఓసీ కానీ, బీసీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ 900 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజ్. అండ్ అలానే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు కూడా సేమ్. ఒకవేళ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటే సిబిఎస్ఈ అంటే మీకు ఇంటర్లో మ్యాథ్స్, బయాలజీ, బాటనీ ఎంబైపీసీ ఉంటారు కదా, వీలైతే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. ఒకవేళ అదర్స్ జనరల్, ఓసీబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1800 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి. ఇంజనీరింగ్ వాళ్ళకైతే మే 9th నుంచి మే 10th వరకు 4 షిఫ్ట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క షిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ హాల్ టికెట్స్ అయితే మే 1st అయితే రిలీజ్ చేస్తారు. అలానే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మే 11, మే 12 4 షిఫ్ట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఓకే. సో దీనికి ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ డీటెయిల్స్ ఏమేమి కావాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి. ఒకవేళ మీరు కానీ డిప్లొమా అయితే డిప్లొమా సంబంధించిన మార్క్ షీట్ కానీ, లేదా క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్ అయినా కావాలా.
అలానే 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ మార్క్ షీట్ కావాలి. ఇంకా బర్త్ సర్టిఫికేట్ అయితే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. అండ్ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అలానే మీకు స్టడీ సర్టిఫికేట్, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏమైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అయితే అన్నీ అయితే కావాలి. ఒకవేళ ఫస్ట్ క్లాస్ నుంచి లేకపోయినా 6th క్లాస్ నుంచి అయినా ఖచ్చితంగా అయితే స్టడీ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటుంది. అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అయితే వెబ్సైట్ అప్లికేషన్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు లింక్లోకి వెళ్ళి లింక్ని అని క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు అప్లికేషన్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ అయితే ప్రింట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నో యూర్ ఫీ పేమెంట్ స్టేటస్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు నెక్స్ట్ మళ్ళీ అయితే చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, అండ్ బైపీసీ అయితే బైపీసీ, అండ్ డిప్లొమా అయితే డిప్లొమా, అండ్ ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డు అనేది సెలెక్ట్ చేయాలి. మీరు బోర్డ్ ఒకవేళ ఏపీ అయితే ఏపీ బిఐ అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ టీఎస్ అయితే టీఎస్ ఇంటర్మీడియట్, బిఐ రెగ్యులర్ అయితే రెగ్యులర్, అండ్ ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంటర్లో సెకండ్ ఇయర్ కానీ అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయాలి. అది ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ స్టేట్ అయినా సరే సెకండరీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. అండ్ ఇది జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయండి హాల్ టికెట్ నెంబర్. ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. అలానే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అలానే మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఖచ్చితంగా మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీ ఈమెయిల్కి అప్లికేషన్ నెంబర్ అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. అలానే మీ కేటగిరీ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు మీరు ఓసీ అయ్యి మీకు ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు పిహెచ్ అయితే పిహెచ్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసేయండి. అండ్ మీరు ఎంపీసీ సెలెక్ట్ చేసే కాబట్టి ఖచ్చితంగా ఆటోమేటిక్గా అది ఇంజనీరింగ్కి సెలెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసిన ముందర ఇక్కడ టిక్ మార్క్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ అని క్లిక్ చేస్తే ఫీ పేమెంట్ చేసే ముందర మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి హాల్ టికెట్ నెంబర్ కరెక్టా కాదా అనేది. అండ్ మీ బోర్డు కూడా కరెక్టా కాదా వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేస్తే ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పేటిఎం ద్వారా, లేదంటే క్రెడిట్ కార్డ్ ద్వారా, లేదంటే స్కానర్ ద్వారా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు అనమాట. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి వస్తుంది. టీఎస్ టీఎస్ అని స్టార్టింగ్ వర్డ్స్తో మీకు ఒక రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఐడితోనే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఈ అప్లికేషన్తోనే అవుతుంది. సో ఖచ్చితంగా మీరు పేమెంట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడి అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకుంటారో లేదంటే సేవ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇది మీకు ఈమెయిల్కి, కొంతమందికి ఈమెయిల్కి వస్తుంది, కొంతసారి ఈమెయిల్కి రాదు టెక్నికల్ ఎర్రర్స్ వల్ల. సో ఇది పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. అలానే మీ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసి ఉంటారో అది దీనికి మ్యాచ్ అవ్వాలి. అండ్ అలానే మొబైల్ నెంబర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీరు పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే ఎంటర్ అయిపోతాయి. అలానే మీ నేమ్ కూడా ఎంటర్ అయిపోతుంది. ఇంకా మీరు మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలానే మీ ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, ఒకవేళ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
అందుకని మీ బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. అలానే మీ బర్త్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. అండ్ మీ జెండర్ ఇవన్నీ మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ సెలెక్ట్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలానే మీ కేటగిరీ మీరు పేమెంట్ చేసేటప్పుడు ఆడే మిమ్మల్ని కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఏదో డైరెక్ట్గా అయితే మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అలానే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఎన్సీసీ, చిల్డ్రన్ ఆర్మీ పర్సనల్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆంగ్లో ఇండియన్ ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎన్సీసీ కానీ సెలెక్ట్ చేస్తే మీ యొక్క ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే సి సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ అయితే బి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ సెంట్రల్ ఆర్మీ పర్సన్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీలో లేదంటే డిఫెన్స్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తారు. అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళినట్లయితే, లేదంటే మీ పేరెంట్స్ అడిగినా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అలానే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఒకవేళ ఉంటేనే అప్లై చేయండి. మ్యాండేటరీ అంటే ఇక్కడ మీకు స్టార్ మార్క్ కనిపిస్తుంది కదా, కేటగిరీ డీటెయిల్స్ అని మైనారిటీ, నాన్ మైనారిటీ ఇలా స్టార్ మార్క్ ఉన్నట్లయితే అది ఖచ్చితంగా అయితే మీరు ఫిల్ చేయాల్సిందే అప్లికేషన్లో. మీరు నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకొని, ఒక మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేయండి. అలానే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఉన్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ అండ్ విలేజ్ అండ్ మండల్ ఇవన్నీ మీరు మ్యాండేటరీగా అయితే ఫిల్ చేయాల్సిందే. అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 3లో చూస్తే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఆల్రెడీ పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క బోర్డ్ సెలెక్ట్ చేసేస్తారు. అలానే మీ యొక్క స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎంపీసీ అయితే ఎంపీసీ అండ్ బైపీసీ అయితే బైపీసీ, డిప్లొమా ఎంబైపీసీ. అలానే టైప్ ఆఫ్ ఎగ్జామ్ టీఎస్, మీ కానీ టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టీఎస్ అయినట్లయితే టీఎస్, లేదంటే ఏపీబీఐ, ఏపీ వాళ్ళు టీఎస్ వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ డిప్లొమా అని ఉంటుంది. మీరు అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోవాలి. రూరల్ అంటే విలేజ్ ఏరియాస్ ఇవన్నీ రూరల్ కింద వస్తాయి. టౌన్ ఆర్ సిటీ ఇవన్నీ అర్బన్ ఏరియాస్ కింద వస్తాయి. అండ్ ఇక్కడ మీరు ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2 స్టడీ ఇన్ అని ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మీరు 2024 ఇయర్ ఎగ్జామ్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే ఇంటర్ ఎగ్జామ్ అంటే 2024 అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 10+2 డిప్లొమా స్టడీ అని వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఆప్షన్స్ ఏమేమి అడుగుతుందంటే, గవర్నమెంట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ అని సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ డిగ్రీ అది ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ అని సెలెక్ట్ చేస్తారు. అండ్ మీకు బ్రిడ్జ్ కోర్స్ అని ఉన్నట్లయితే బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫైయింగ్ అంటే మీరు ఏ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అని ఫిల్ చేసిన తర్వాత సెక్షన్ ప్లేస్ ఆఫ్ స్టడీ కానీ వస్తే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు ప్లేసెస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇంకా ఇది ఫైనల్ సెక్షన్ ఏంటంటే టెస్ట్ జోన్స్. ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 త్రీ ప్రిఫరెన్సెస్ ఇస్తారు. మీరు ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టిన ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు అలాట్ చేస్తారు అనమాట. ఒకవేళ లేట్గా ఎట్లయితే సెకండ్ ప్లేస్ అని చూస్తారు. సెకండ్ ప్లేస్లో ఒకవేళ వేకెన్సీస్ అయిపోతే థర్డ్ ప్రిఫరెన్స్ అయితే పెడతారో ఆ ప్రిఫరెన్స్లోనే మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇలా ఫ్రెండ్స్ మొత్తం అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అయితే ఫోటో సైజ్ అనేది 50 KB తక్కువే ఉండాలి. 50 KBకి ఈక్వల్గా ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా 30 KBకి <30 KB సైజ్ లోపలే ఉండాలి. లేదంటే ఎక్స్ట్రా సైజ్ ఉన్నట్లయితే మీరు సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది టెంపరీగా సేవ్ అవుతుంది. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేది A to Z ఏమేమి అయితే డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అయితే అడ్రస్ మొత్తం హాల్ టికెట్ నెంబర్ ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని మోడిఫై అడుగుతుంది. అలానే సబ్మిట్ అడుగుతుంది. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మోడిఫై చేయాలి. లేదు ఏం కరెక్షన్స్ లేవంటే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది కన్ఫామ్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలాంటి కరెక్షన్స్ అయితే ఉండవు. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఎలా చేయాలనేది చెప్తాను. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ రిఫరెన్స్లో
పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ అప్లికేషన్ నెంబర్ ఈ రెండు ఖచ్చితంగా ఇంపార్టెంట్. వితౌట్ దిస్ టూ డీటెయిల్స్ యూ కెనాట్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఆర్ యూ కెనాట్ డౌన్లోడ్ అప్లికేషన్. సో మీకు ఎగ్జామ్కి ఖచ్చితంగా అప్లికేషన్ కావాల్సిందే, అలానే హాల్ టికెట్ కూడా కావాలి. అండ్ మీరు అప్లికేషన్ ప్రింట్ చేసుకోండి. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే మీ యొక్క ఫైనల్ అప్లికేషన్. మీ యొక్క ఫైనల్ అప్లికేషన్లో ఇక మీరు చెక్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏమేమి చేంజ్ చేయొచ్చు అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే హ్యాష్ మార్క్ లేనటువంటి మీరు కరెక్షన్స్ అప్పుడు కరెక్షన్కి ఒక డేట్ అయితే ఇచ్చారు కదా, ఈ డేట్స్లో అయితే మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ హ్యాష్ మార్క్స్ ఉన్నట్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు అయితే ఎలాంటి సెల్ఫ్ కరెక్షన్స్ అయితే చేసుకోలేరు. ఇవి ఏ టైంలో కరెక్షన్స్ చేసుకోవచ్చు. బట్ మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉండాలి. అలానే మీరు ఏమేమి కరెక్షన్స్ చేయాలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ బై మిస్టేక్ కానీ ఎంటర్ చేస్తున్నట్లయితే మీ యొక్క ఎంటర్ హాల్ టికెట్ కావాలి. మీ యొక్క ఎంటర్ హాల్ టికెట్ అండ్ ఎంసెట్ అప్లికేషన్ ఈ రెండు డాక్యుమెంట్స్ అయితే ఫస్ట్ అయితే తీసి పెట్టేసుకోండి. ఎలా కరెక్షన్ చేయాలని కూడా ఇప్పుడు చెప్తాను. అండ్ ఒకవేళ మీ యొక్క నేమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా ఒకదానికి 10th క్లాస్ మార్క్ షీట్ అవసరం అవుతుంది. అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ ఉన్నా దానికి 10th క్లాస్ మార్క్ షీట్ కావాలా. ఒకవేళ కేటగిరీలో ఓసీ మీరు మీ కేటగిరీ బీసీ అయ్యి ఓసీగాని అయితే ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అవసరం ఉంటుంది. అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఒక ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలానే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అయితే రిజర్వేషన్ సంబంధించి ఎన్సీసీ అయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒకవేళ మీరు కాకపోయినా ఒకవేళ ఉన్నట్లయితే కరెక్షన్స్ అంటే మీకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే అవసరం ఉంటుంది. అలానే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసేసిన తర్వాత. ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ this fields cannot be edited by candidate but written request can be made to the convener TS website 2024 అంటే టీఎస్ వెబ్సైట్ సంబంధించిన కన్వీనర్ అయితే మీ ఈ హ్యాష్ ఫీల్డ్ సంబంధించిన కరెక్షన్స్ అయితే చేయగలుగుతారు. సో నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను కదా, మీ యొక్క నేమ్లో కరెక్షన్స్ ఉంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలా అండ్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంటుందిగా. ఈ రెండు ఇక్కడ కనిపిస్తున్న టీఎస్ వెబ్సైట్ ది హెల్ప్ డెస్క్ 2024@jntuh.ac.in ఈ ఈమెయిల్కి కానీ సెండ్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ ఐడి మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడిని ఇచ్చే మీరు అప్లికేషన్ అనేది డాక్యుమెంట్స్ అయితే మెయిల్ అయితే చేయాలి. మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో కానీ లేదా మీరు మెసేజ్లో పెట్టాలి, ప్లీజ్ అప్డేట్ మై డీటెయిల్స్ సార్, ప్లీజ్ అప్డేట్ మై నేమ్, ప్లీజ్ అప్డేట్ kindly are requesting you sir, please update the application form regarding my details. Some details are incorrect. I followed the documents send below the documents, please update my details. ఇలా మీరు మెన్షన్ చేసి సెండ్ చేసినట్లయితే వాళ్ళు వితిన్ 10 daysలో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్ చేసేస్తారు. కరెక్షన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ చూసి ఫాలో అయిపోండి. అదే ఫ్రెండ్స్, ఇలా మీరు టీఎస్ ఎంసెట్కి అప్లై చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ మెసేజ్ చేసి నేను రెస్పాండ్ ఇస్తాను. అండ్ ఇంకా టీఎస్ ఎంసెట్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ అయితే ఏమైతే వస్తాయో అని నేను ఫ్యూచర్లో మీకు వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను. సో మీకు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.